మిస్టర్ అమృతరావు, వివిధ ప్రాంతాల్లో కార్యక్రమాలు వివరించండి. కావాల్సిన సలహాలు చెప్తాను. ప్రభాకర్ జీ, ఏ పులిఘాట్ లో 2 బ్రిడ్జిలు కూల్చాలి. ప్రైవేట్ పార్టీకి సంబంధించిన 20 లక్షల ఆస్తిని ధ్వంసం చేయాలని సెపరేట్ ఆర్డర్స్ వచ్చాయి. 10% కమిషన్ తీసుకోమని చెప్పండి. నెక్స్ట్, గోల్డీ దాదా కొడుకును హత్య చేయించడానికి ఓ ఫ్యాషన్ పెరేడ్ నిర్వహిస్తున్నాం సార్. గోల్డీ దాదా, ఇట్స్ ఎ గోల్డ్ మైన్. అది స్వయంగా నేనే డీల్ చేస్తాను. నెక్స్ట్, ఈ విజాపూర్ కేసు గెలిచే సూచనలు లేవండి. జడ్జి మరి మందగిస్తున్నాడు సార్. లేపేయండి. బెస్ట్ ఐడియా సార్. ఇవాళకి ఎజెండాలో ఐటమ్స్ ఇంతేనండి. ఫైన్. మన వాళ్ళందరినీ తీసుకెళ్లి సింగపూర్ ఇంటర్నేషనల్ ఎంటర్టైన్ చేయండి. వెల్, హ్యావ్ ఎ నైస్ టైం. హలో బాబా. నమస్తే సార్. నమస్తే. ఎవరమ్మా నువ్వు? ఏంటి ఇలా వచ్చావు? అదే సార్, మీరు అవసరమైన వాళ్ళందరికీ సహాయాలు చేస్తూ ఉంటారట కదా. నాకు చిన్న సహాయం కావాలి సార్. అడగాలనే వచ్చాను. అడుక్కోమ్మా. నన్ను ప్రేమించిన ఒక అబ్బాయి మోసం చేసి మరొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు సార్. మీరు ఆ పెళ్లిని ఎలాగైనా ఆపేయాలి. అదెంత పని, కానీ నా రేటు నీకు తెలుసా? అడిగారు సార్. నువ్వు ఇప్పుడు రికార్డ్ చేసిన వీడియో క్యాసెట్ ఇలా ఇవ్వమ్మా. నువ్వు ఎందుకు వచ్చావో, ఏం చేస్తున్నావో, ఎవరు పంపితే ఇంత సాహసానికి ఒడికట్టావో నాకు బాగా తెలుసు. నేను కంగు తినిపించిన లాయర్ గారు చెల్లెలు అని తెలుసు. నీతి నిజాయితీకి పేరొందిన జడ్జి శ్రీవిద్య కూతురు అని కూడా తెలుసు. ఆ క్యాసెట్ ఇలా ఇస్తావా? క్యాసెట్ ప్లీజ్. దట్స్ నైస్ బేబీ.
బెంచమిన్ నన్ను తరుముతున్నారు. బుల్లెట్ గాయంతో ప్రాణభయంతో ఈ క్యాసెట్ రికార్డ్ చేసి నీకు పోస్ట్ లో పంపుతున్నాను. అన్నయ్య, అమ్మని జాగ్రత్తగా చూసుకో. నా గురించి మీరిద్దరూ దిగులు పడకండి. బ్రతికుంటే తిరిగి వస్తాను, లేకపోతే లేకపోతే ఉత్తమ ధైర్య సాహసాలు చూపించినందుకు నాకిచ్చిన జర్నలిస్ట్ అవార్డుని నువ్వెప్పుడు నీతో ఉంచుకుంటావు కదా. దిస్ ఈస్ ఎ డాస్టర్డ్లీ యాక్ట్. మీరు చెప్పింది నిజమే అయితే ఈ నేరాన్ని క్షమించడానికి వీల్లేదు. నిజమే అయితే అన్న సందేహం చట్టానికి సహజం కాబట్టి నేనే స్వయంగా ఈ వివరాలని సేకరించాను. ముందు అతన్ని అరెస్ట్ చేయండి, నా చెల్లెని రెస్క్యూ చేయండి. అతను దబాయిస్తే రేపే కోర్టులో ఈ విషయం తేలేట్టుగా ఎస్ఎల్పి నేను తీసుకొస్తాను. ముందు ప్రభాకరాన్ని లాకప్ లో వేయండి. ఇన్స్పెక్టర్, నమస్కారం సార్. కడుపులో ఏదో కంగారుగా ఉంది సార్. 5 నాకు తెలుసు సార్. ఆ ప్రభాకరాన్ని అరెస్ట్ చేయమంటారు సార్. పేడీలు పుచ్చుకుని నేను వెళ్తాను సార్. వాడు నా చేతులు నరికేస్తాడు సార్. షట్ అప్. బిహేవ్ లైక్ ఎ పోలీస్ ఆఫీసర్. ఎస్ సార్. వెంటనే వెళ్ళి ప్రభాకర్ అరెస్ట్ చేయి. ఎస్ సార్. Yes. ఎస్ సార్. ఏమయ్యా కోట, మిట్ట మధ్యాహ్నం వచ్చేసావు. 2 రౌండ్లు వేసుకుంటావా? ఒరేయ్, రాత్రి మిగిలిపోయిన రమ్ముంటే తీసుకొచ్చిపోయండి రా. మరి ఆకలేస్తుందా? పంది మాంసం తింటావా? అలా ఉన్నావే, మీ వాళ్ళు ఎవరైనా మర్డర్ చేసి దొరికిపోయారా? మీ కస్టడీలోంచే తప్పించమంటావా? ఇంట్లో ఎవరికైనా ఒంట్లో బాగాలేదా? అన్నట్టు మీ ఆవిడ కడుపుతో ఉందనో ప్రసవం అయిపోయిందా? మరి ఎందుకు వచ్చావయ్యా? టూటీ మీద వచ్చానండి. పేడీలా? ఎవరికి తగిలించడానికి వచ్చావా? ప్రభాకర్ గారికండి. కోట, నీ సర్వీస్ ఎంత? 13 సంవత్సరాలండి. 76 వచ్చి 1976 జాయిన్ అయ్యానండి. 76. నేను 1970లో 10 మర్డర్లు చేసి కనీసం పోలీస్ స్టేషన్ ముఖమైనా చూడలేదు. నా మర్డర్ సర్వీస్ లేదు, నీ అరెస్ట్ సర్వీస్. నన్ను నువ్వు అరెస్ట్ చేయడానికి వచ్చావా? ఏం చేయమంటారు సార్? ఆ పిపి విక్రమ్ తన చెల్లెల్ని మీరే కిడ్నాప్ చేశారని మీ మీద కేసు పెట్టాడు. ఉన్న పళంగా మిమ్మల్ని అరెస్ట్ చేసి తీసుకురాకపోతే నన్ను ఉద్యోగం నుంచి పీకి పారేస్తానని డిఐజీ గారు నన్ను బెదరగొట్టి పంపించాడు సార్. ఏపీ విక్రమ్ కేసా? అర్థమైంది. నేను రెడీ. అయితే బెడీలు మీరే వేసుకోండి సార్, తీసుకెళ్లిపోతాను. ఒలే ఒలే, అంకులేందిలా పిత్తిలి కొడుకులా అలర్ట్ అయిపోయాడు. అది అంతేలేరని నత్తినా కొడక, అందులో ఏదో మతలబు ఉంటుంది. నోరు మీనరా, సుత్తి వెదవాలరా. ఒలే నువ్వని చెప్పలా? మాయాబజార్ సినిమా ఇస్తారు. సో యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారు ప్రవేశపెట్టిన రుజువులు సాక్ష్యాలతో ఈ ప్రభాకరమే 15 సంవత్సరాల క్రితం తీహార్ జైలు నుంచి భాస్కరం అనే పేరుతో పారిపోయిన ఖైదీ అని రుజువైనది. ఇతని బుర్కా తొలగించడానికి నాకు సహకరించిన జర్నలిస్టు నా చెల్లెలు కుమారి రేఖను ప్రభాకరం నిర్బంధంలో పెట్టినట్టు కూడా క్యాసెట్ ద్వారా తేటతెల్లమైంది. కాబట్టి దోషిని తగు విధంగా శిక్షించి నా చెల్లెలికి రక్షణ కల్పించవలసిందిగా కోర్టు వారిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఎనీ క్రాస్? వై నాట్ యువర్ ఆనర్? తిహార్ జైల్ అఫీషియల్ ని క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అనుమతించండి. గ్రాంటెడ్. వాళ్ళు కలకత్తా నుంచి వచ్చాలా? కాదు, కంకిపాడు నుంచి వచ్చి. మా అబ్బాయి నువ్వేగా? సో यू तिहाड़ जेल? जी हाँ, यस प्लीज. इस आदमी को आप पहचानते? हाँ हाँ, बिल्कुल. 1974 में ये पुराना कैदी था, तिहाड़ जेल में था, जेल से भाग गया. भाग गया? नाम क्या था? केवी भास्कर. अच्छा, आप ऐसी ठहरिए. और कोई ये लोगों भी अंदर आ रहे हैं, गौर से देखिए. नितिन चक्रवर्ती, मुरारी, देख लिया आपने? बस है ना? अभी बोलिए, इसमें भास्कर कौन है?
या तीनों भी भास्कर हो सकता है? बोलिए। नजर लगता है जैसे చాలు जैसे చాలు యువర్ ఆనర్, జైలు నుంచి పారిపోయిన భాస్కర్ ని పోలిన వ్యక్తులు ఇక్కడ ముగ్గురు ఉన్నారు. ఇందులో భాస్కర్ ఎవరు? లేక ముగ్గురు భాస్కర్లేనా? ఒక మనిషిని పోలిన మనుషులు ఏకకాలంలో 7 ఉంటారని మీకు తెలిసిన విషయమే. అంత మాత్రాన యువర్ ఆనర్, అందరూ పాత ఖైదీలని ఆరోపించుకున్న అవివేకం, ప్రభాకరం గారే భాస్కర్ నిర్ధారించి చెప్పడం కూడా అజ్ఞానం. ఆప్ జా సక్తే. शुक्रिया. మీరు కూడా వెళ్ళండి. పోతే క్యాసెట్ లో తన చెల్లెల కంట వినిపించి ఆమె ప్రభాకరం గారి నిర్బంధంలో ఉన్నట్టు నింద వేశారు ప్రాసిక్యూటర్ గారు. మీరిప్పుడు ఒక యువతిని బోల్లోకి ప్రవేశపెట్టడానికి అనుమతించండి. నాన్న నాన్న ఓలు ఓలు కదరా ఓరు. వర్మయ్ గాలి వెధవలారా. నిన్నే నీ పేరేమిటమ్మా? రేఖ. మీ అన్నయ్య గారెవరు? పబ్లిక్ ప్రాసిక్యూటర్ విక్రమ్. మీ అమ్మగారెవరు? జస్టిస్ శ్రీవిద్య. ఈ కంఠం మీ చెల్లెయ్య కంఠమే కదా ప్రాసిక్యూటర్ గారు. ఈ వ్యక్తిని నిక్షేపంగా మీతో మీ ఇంటికి తీసుకుపోండి. హాయ్ ఒలి ఒలి అబ్బాయి నమస్కారం అమ్మా. హలో ప్రాసిక్యూటర్ గారా? క్షమించండి ఎవరన్నారు, ఇతని పేరు పోసిన వెంటిలాక్రిస్ట్ సత్యబాబు. ఎవరి కంఠానైనా సరే ఇట్టే అనుకరించగల దిట్ట. థ్యాంక్ యూ సత్యబాబు. జడ్జి గారికి థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపో. నా వల్ల తప్పుంటే మన్నించండి అమ్మా. నమస్కారం. ఇలాంటి ఏ మిమిక్రీ ఆర్టిస్ట్ చేతైనా రికార్డు చేయించగల ఒక క్యాసెట్ ఆధారంతో కట్టుకథలు కల్పించి నా క్లయింట్ ని అవమానించడం అన్యాయమని మనవి చేస్తున్నాను. కాగా ఇప్పుడు అసలు నిజాన్ని కోర్టు వారి సమక్షంలో బట్టబయలు చేస్తాను. ప్రాసిక్యూటర్ గారు గుండె దిటవు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇది మిమిక్రీ క్యాసెట్ కాదు యువరానా, జునైన్. కాదని ప్రాసిక్యూటర్ గారు నిరూపిస్తే నేను ఈ వృత్తినే విడిచిపెట్టి వెళ్ళిపోతాను. వినండి. అన్నయ్య నన్ను క్షమించు. అన్వర్ భాష అనే యువకుడిని నేను ప్రేమించాను. నాకిప్పుడు 3వ నెల. మీకు ఈ విషయం తెలిస్తే నన్ను చంపేస్తారు. అందుకే భాషతో కలిసి ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. దయచేసి నన్ను వెతికే ప్రయత్నం చేయకండి. మీ చెల్లెలు రేఖ. నో, దట్స్ అ బ్లేటెంట్ లై. అన్ఫర్గివబుల్, అన్బిలీవబుల్, ఫ్యాబ్రికేటెడ్ లై. గొంతు చించుకుని ఎంత రిచా నిజం అబద్ధం కాదు ప్రాసిక్యూటర్ గారు. మీ చెల్లెలు ప్రభాకరం గారి నిర్బంధంలో లేదు. ఎవరో కుర్రాడి కవిల బంధంలో ఉంది. I'll kill you. చూశారా యువరానా, మీ కళ్ళ ముందే జరిగిన ఈ దౌర్జన్యం చూశారా? తను ఒక న్యాయవాది అనే విషయం కూడా మర్చిపోయి ఒక న్యాయస్థానంలో న్యాయాధిపతి సమక్షంలో తోటి న్యాయవాది మీద దాదాగిరి చలాయించి ఈ కోర్టునే ఫుట్బాల్ కోర్టు చేసిన ఈ వ్యక్తిని తగిన విధంగా దండిస్తారో లేక మీ కుమారుడిని అచ్చోసి వదిలేస్తారో మీ న్యాయ విచక్షణకే వదిలేస్తున్నాను యువరానా. సరైన సాక్ష్యాలు లేని కారణంగా ప్రభాకరాన్ని విడుదల చేయడమైనది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా బాధ్యత గల ఉద్యోగంలో ఉండి కూడా జుగుప్సాకరమైన కోర్టు ధిక్కార నేరానికి పాల్పడిన మిస్టర్ విక్రమ్ ప్రవర్తనను కోర్టు తీవ్రంగా ఖండిస్తున్నది. అతన్ని బార్ కౌన్సిల్ నుంచి 6 వారాలు బహిష్కరించడమైనది. థ్యాంక్ యూ, యువర్ ఆనరబుల్ జస్టిస్. మై kudos to your impartial verdict. మీ తీర్పుకు నా జోహార్లు. కానీ ఫైలు మూసేసి కోర్టు చాలించడానికి ముందు ఒక్కసారి నాకు మాట్లాడే అవకాశం ఇస్తారా? నిజమే, చట్టానికి చుట్టరికాలు లేవు. కన్న కూతురు ఎవరితోనో లేచిపోయిందని ఆరోపిస్తే మాత్రమే
సాక్ష్యాలు చూపిస్తున్నారు కదా, చట్టానికి సాక్ష్యం కావాలి. కన్న కొడుకు గుండె మండి ఆక్రోశిస్తేనే సాక్ష్యాలు ప్రతికూలంగా ఉన్నాయి కదా. చట్టానికి సాక్ష్యం కావాలి. రక్షింపబడవలసిన ధర్మం దాని కర్మానికి అఘోరిస్తే మాత్రమే యువర్ ఆనర్ చట్టానికి సాక్ష్యం కావాలి. చట్టానికి సాక్ష్యమే కావాలి. కానీ యువర్ ఆనర్, సాక్ష్యానికి సాక్ష్యం ఎవరు? మనస్సాక్షికి సాక్ష్యం ఎవరు? మనకు తెలిసిన నిజాలకు మనమే సాక్షులం కానప్పుడు సత్యానికి సాక్ష్యం ఎవరు? ఎవ్వరూ లేరు యువర్ ఆనర్, ఎవ్వరూ లేరు. పచ్చి నిజాలు ఈ కోర్టు హాల్లో పచ్చి నెత్తురు కక్కుతూ చచ్చిపోతుంటే చూస్తూ ఊరుకోలేక తిరగబడ్డ నేను నేరస్తుడు. న్యాయ వ్యవస్థకే చావు దెబ్బ కొట్టిన డిఫెన్స్ లాయరు ఉత్తముడు. ఎస్ యువర్ ఆనర్. ఈ రోజుల్లో కావాల్సింది అలాంటి న్యాయవాదులే. మనం గౌరవించేది వారి సాక్ష్యాన్ని. నిజాల సమాధుల మీద అబద్ధాల పునాదులతో అరాచకాన్ని అవ్యవస్థని అరికట్టడానికి లాయర్ విక్రములు పనికిరారు యువర్ ఆనర్. నాకు 6 వారాల బహిష్కరణ మీరు విధించారా? నేనే మీ కోర్టుని యావజ్జీవం బహిష్కరిస్తున్నాను. మన దేశానికి స్వతంత్రం తెచ్చిపెట్టిన మోహన్ దాస్ కరంచంద్ గాంధీ గారి మాటలు ఒక్కసారి మీకు మనవి చేస్తాను. ఇఫ్ అ మ్యాన్ ఓన్లీ రియలైజెస్ ఇట్ ఇస్ అన్మ్యాన్లీ టు ఒబే లాస్ దట్ ఆర్ అన్జస్ట్, నో మ్యాన్స్ టైరనీ ఎన్స్లేవ్స్ హిమ్. కాబట్టి యువర్ ఆనర్, యువర్ లా ఇస్ అ బాటమ్లెస్ బే. ఐ ఒబే ఇట్. నీతి కంకణం కట్టుకున్న న్యాయదేవత, ఇదిగో నీకు నా బ్లాంక్ సెల్యూట్. ఏమ్మా, అక్కయ్య కులాసగా ఉందా? విక్రమ్ ఎయిర్పోర్ట్ కి రాలేదండి డాడీ. రాలేదు. అదే ఏమైనా ఇంపార్టెంట్ కేసు హియరింగా? ఫోన్ లో దొరకడు, ఉత్తరాలకి సమాధానం లేదు, అంత బిజీగా ఉన్నాడా? అన్ని వివరంగా చెప్తాను, ముందు అక్కయ్య విశేషాలు చెప్పు. అక్క బ్రహ్మాండంగా ఉంది. దిగమ్మా. నో, అర్జెంట్ గా నేను విక్రమ్ని చూడాలి. అదేంటమ్మా, ఇంటి దాకా వచ్చి కనీసం లోపలికైనా రాకుండా ఇదేం తొందర? తొందరే, నీకు అర్థం కాదు. 10 నిమిషాల్లో వచ్చేస్తాను. బాయ్ డాడీ. ఆంటీ, 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 హౌ ఆర్ యు? అదేంటి కొంచెం చిక్కినట్టున్నారు? నా కోసం బెంగ పెట్టుకున్నారా? ర్యాక్ ఎక్కడికి వెళ్ళింది? ఎయిర్పోర్ట్ కూడా రాలేదు. అన్న చెల్లెలు ఇద్దరు కూడబలుకున్నారా రాకూడదని? విక్రమ్ ఎక్కడ ఆంటీ? విక్రమ్ లేడమ్మా. అదే, ఎక్కడికి వెళ్ళాడు? వివరాలు అడగొద్దు. విపరీతమైన పరిస్థితులు సంభవించినప్పుడే ఆడది భూదేవిలా సహనాన్ని వహించాలి. గుండె తిటవ చేసుకో, విక్రమ్ను మర్చిపో. మనకిక విక్రమ్ లేడు శ్రావణి. మాజీ లాయర్ గారా? అవును, నీలాంటి దగుల్బాజీలతో రాజీ కుదరకే మాజీనయ్యా. ఇప్పుడు నేను నువ్వు ఎరిగిన విక్రముని కాదు, త్రివిక్రముని. రూపాయి బిళ్ళ విసిరి నాతో బిళ్ళంగోడి ఆడుకుందామని వచ్చావా? అవును, ఒక లాయర్ని దాదాగా చేసి నా వృత్తితో బెళ్ళంగోడు ఆడావే నువ్వు. ఇప్పుడు నీ దాదాగిరితో చెడుగుడు ఆడుకుందామని వచ్చాను. దాదాగా నువ్వేదో రేట్లు పెట్టావట కదా. ఆడదాని మానం ఖరీదు 1,00,000, మగాడి ప్రాణం ఖరీదు 2 లక్షలు, ప్రజాధనం దోచుకుంటే 10 లక్షలు, ప్రభుత్వాన్ని పడగొడితే 10 కోట్లు. మరి సాటి దాదాగా నేను పెట్టాలిగా రేట్లు. నువ్వు మానభంగం చేయి, నీ భార్య ప్రాణాలు తీస్తాను. నువ్వు ఎవరినైనా చంపు, నీ మొత్తం కుటుంబం అస్థిపంజరాలు ఇక్కడ వేలాడదీస్తాను. దొమ్మి చెయ్యి, నీ బలగం దుమ్ము రేపుతాను. లూటీ చెయ్యి, నీ తల నా కోట గుమ్మానికి వేలాడగడతాను. ఎక్కడ నువ్వు ఏ దౌర్జన్యం చేసినా అక్కడ నా పాంచజన్యం వినిపిస్తుంది. ఇది చెప్పడానికే వచ్చాను. వస్తాను. ఆగండి ఆగండి. మీలాంటి చౌకబారి రౌడీలతో నేను పోట్లాడడం పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉంటుంది. మీకు జవాబు చెప్పడానికి నా కుక్క చాలు. దాని నోట్లో ఏముందో తెలుసా? కుక్క బిస్కెట్ కాదురా, నత్తి రాస్కెట్. ఎర్రగా ఉంది, బెంగళూరు మిరపకాయ ఉంటుంది. అయితే కాలమే ఉండదు, లైట్ గా ఉంటుంది. నీ సంతలో మిరపకాయ బజ్జీలు అమ్ముకునే ఎదవల్లరా.
అది బాంబ్. మోరసాచి విసిరితే మీ స్థావరం అంతా దెబ్బైపోతుంది. నేను 5 లెక్క పెట్టేలోగా మీరందరూ తుపాకులు కిందకు దించకపోతే ఇక్కడ భూకంపం పుడుతుంది. 1 2 3 4. దాట్స్ గుడ్. కొంపలు అంటించడం మీకు సరదా అయితే ఆ కొరివి తీసి మీ తలలకి అంటించడం నాకు సరదా. గుర్తుంచుకోండి. ఏం బే కొత్తగా వెలిసిన విక్కీ దాదా? మా స్థావరానికి వచ్చి కుక్క నోట్లో బాంబు పెట్టి మా బాసును బెదిరించే ధైర్యం నీకెవరిచ్చారు? నన్ను ప్రశ్నించే ధైర్యం మీకెవరిచ్చారు? ఈ ప్రాంతాల్లో పాతుకుపోయిన దాదాలం మేము, తెలుసా? మిమ్మల్ని పునాదులతో పెకలించడానికే నేను దాదానయ్యాను, తెలుసా? సరే, ఎవరిని ఎవరు పెకిలిస్తారో ఇప్పుడు చూడు. చూడమ్మా శ్రావణి, చూస్తానని వచ్చావు. రౌడీల చేతిలో చావడానికో వాళ్ళను చంపడానికని తెలిసి కూడా చట్టానికి గుదిబండలా తయారైన ఈ విక్కీ దాదా ఇంకా నివాడేనంటావా? చట్టం చేను మేస్తున్న కంచి అయినప్పుడు నేను చట్టానికి చేస్తున్న మంచి ఇది. ముసుగులో గుద్దులాడుకునే గుడ్డి న్యాయాన్ని ఎదుర్కోవడానికి నేను ముసుగు వీరుణ్ణి కాక తప్పలేదు. ఇది నా తప్పు కాదు. విక్రమ్, ఐఎమ్ సారీ. ఇక్కడ విక్రమ్ అనే పేరు గల వాళ్ళు ఎవరూ లేరు.